నమస్తే న్యూస్ 24 తెలుగుకు స్వాగతం. నా పేరు యామిని. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు ఇప్పుడు చూద్దాం. రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవో నెంబర్ 97ను తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ రంగారెడ్డి జిల్లా షాద్నగర్ పట్టణ చౌరస్తాలో ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో పాలిటెక్నిక్ విద్యార్థులు భారీ ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షుడు శ్రీకాంత్ మాట్లాడుతూ యంగ్ ఇండియా స్కిల్స్ శక్తి పాలన పేరుతో పాలిటెక్నిక్ విద్యార్థులను కేవలం నైపుణ్య కార్మికులుగా మార్చే ప్రయత్నం చేస్తున్నారని, ఇది సరికాదని, వారిని ఇంజనీరింగ్ ఉన్నత విద్యా ఉద్యోగాలకు దూరం చేయవద్దని డిమాండ్ చేశారు. అద్దె భవనంలో నడుస్తున్న కళాశాలకు సొంత భవనం నిర్మించి ఖాళీ అధ్యాపక పోస్టులను వెంటనే భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. సమస్యలు పరిష్కరించుకుంటే ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. మీరు ఈ స్కీమ్ శక్తి స్కీమ్ రిలీజ్ చేశారు కదా, ఈ శక్తి స్కీమ్ రిలీజ్ చేసినందుకు మా జీవితాలు మొత్తం నాశనం అయితే సార్. మీరు ప్రభుత్వం మారింది అంటున్నారు కదా, అనుకోరుకుంటున్నాం సార్. థ్యాంక్ యూ. చదువుతున్నాను. మేము షాద్నగర్కి అందరము పాలిటెక్నిక్ వాళ్ళము ఇక్కడ ఎందుకు వచ్చినామంటే మాకు శక్తి స్కీమ్ అనేది శాంక్షన్ అయ్యింది. అది మాకు వద్దు, మాకు ఎస్బిటేటే కావాలి. మేము 3 సంవత్సరాలు కష్టపడి మా పేరెంట్స్ కోసం అందరం ఇక్కడ ఇంజనీరింగ్ తీసుకుంటే వీళ్ళందరూ వచ్చి శక్తిలో మెర్జ్ చేసి మమ్మల్ని ఐటీఐ వాళ్ళకి ఇంటర్ వాళ్ళకి ట్రీట్ చేస్తుంటే మేము లేబర్ గా వర్క్ చేయడం మాకు ఇష్టం లేదు. మాకు మీరు అందరూ శక్తి స్కీమ్ ఎందుకు తీసుకొచ్చారు? ఫస్ట్ మీరు ఫ్యాకల్టీ మీద, బిల్డింగ్ మీద, కాలేజ్ లేని మేము షాద్నగర్ 3 years నుంచి కష్టపడుతూ ల్యాబ్స్ అని అవని ఇవని చదువుకుంటూ ఇవన్నీ చేస్తుంటే మీరేమో మా జీవితాలతో ఆటాడుకుంటున్నారు. ఏంటి సార్ మాకు శక్తి స్కీమ్ వద్ద పాలిటెక్నిక్ కావాలి. మాకు ఇప్పుడు పాలిటెక్నిక్ వచ్చి అటెంప్ట్ ఉంటే వాళ్ళు తీసుకొచ్చి లేబర్ వర్క్ తీసుకెళ్తే మేము అన్ని కాదు. మాకు అనేది ఎస్బిటెక్ నుంచి ఎస్బిటెక్ కావాలి. ప్రతి ఒక్కరికి ఫస్ట్ తీసేసి ఎస్బిటెక్ తీసుకెళ్ళి అనుకుంటున్నాం. అసలు అనుకుంటుంటే మీరు అన్ని మట్టలు వచ్చి గవర్నమెంట్ జీవితాలతో ఆటాడుకోవడం సమ్మతమైన మీరు చెప్పండి సార్. ఏమనుకుంటారో. టెక్నిక్ లో ఫైనల్ ఇయర్ చదువుతున్నాను షాద్నగర్ లో. ఈ రోజు రేవంత్ రెడ్డి ఈ శక్తి అనే స్కీమ్ తోని స్కిల్ ఇండియా పేరుతోని పెద్ద ఫ్రాడ్ చేస్తున్నారు. దీనికి మేము వ్యతిరేకించాలని చెప్పి కోరుతున్నాము. మొదలు ఈయన చేస్తున్న దుర్మార్గాలు, ఈయన అరచాటాలు అరిచడానికి, ఈ వచ్చే ఫండ్స్ అన్నిటిని దోచుకోవడానికి మా పైన ఈ స్కీమ్ రుద్ది మా చదువుని నాశనం చేయాలనేదే ప్లాన్ తోని కుట్రతో చేస్తున్నారు. ఈ డిప్లొమా అనేది 20 సంవత్సరం నాటి నుంచి ఉందని ఇప్పుడు ఎందుకు తీసేస్తున్నారు? ఇప్పుడు తీసేయడం వల్ల మేము 30 సబ్జెక్టులు రాసి పాస్ అయ్యి చేయాలంటే ఛాన్స్ లేకుండా చేస్తున్నారు. ద్వారా నేను బీటెక్ లో పోయి బీటెక్ చేయాలి అనే కోరికను నెరవేర్చుకుంటూనే పోతుంది. మేము ఒక కంపెనీలకు లేబర్లుగా మాత్రమే పనిచేయాలని చెప్పేసి వీళ్ళు అనుకుంటున్నారు. మేము 30 సబ్జెక్టులు రాసి పాస్ అయ్యింది లేబర్లుగా పనిచేయడానికి. ఐటీసీ వీళ్ళతో సమానంగా చూస్తున్నారు మమ్మల్ని. మేము ఒక ఇంజనీరింగ్ అని మేము వీళ్ళని గుర్తు చేస్తున్నాము. వాళ్ళ దృష్టిలో మేము ఉన్నామని చెప్పేసి వాళ్ళు గుర్తు చేసుకోవాలి. ఈ స్కూల్ ని తొలగించాలి, వెంటనే తొలగించి మా విద్యను మా హక్కుగా మాకు ఇవ్వాలి. మాకు ఈరోజు షాద్నగర్ నియోజకవర్గంలో కాలేజ్ లేదు, సరిగా సౌకర్యాలు లేవు. ఫ్యాకల్టీ లేక కొన్ని సబ్జెక్టులు తీసేస్తున్నారు. దీనిపైన ప్రశ్నించాలనుకుంటే డిప్లొమా విద్యనే తీసేస్తున్నారు. ఇదేమి అని అడుగుతుంటే
మీరు స్కిల్ ఇండియా చేయాలి. మీరు స్కిల్ ఇండియా చేసిన తర్వాత 6 నెలల కోర్స్ ని ఒక కోర్స్ వచ్చేసి శక్తి అనే లింక్ లో మీరు కూడా ఓపెన్ చేసి చూడండి. ఒక కోర్స్ వచ్చేసి 60,000 నుంచి ₹1,00,000 ఉంది. మేము కట్టలేని స్థితిలో మేమున్నాము. మేము 15 నెలలని 3 సంవత్సరాలు డిప్లొమా చేసుకొని కంపెనీలో పోయి ఉద్యోగం చేసి ఒక ఇంటిని తీసుకోండి. మాకు 30,000 నుంచి 60,000 వచ్చే శాలరీని చేస్తున్నారు. ఈ 30,000 అంతటానికి మేము పని చేయాలా, లేబర్ వర్క్ పని చేయాలా అని నేను ఒకటే డిమాండ్ చేస్తున్నాను. మేము చేతులని అరిచకాలని అరిచాలి. ఈ స్కూల్ వెంటనే ప్రశ్నించాలి. మా హక్కులు మాకు ఇవ్వాలి. ఎస్బీడీ నిలబడాలి, డిప్లొమా విద్యను కాపాడాలి. ఎస్బీడీ బలపడాలి, డిప్లొమా విద్య నిలబడాలి. థ్యాంక్ యూ. పాలిటెక్నిక్ విద్యార్థులతోని జీవో నెంబర్ 97 తీసుకురావడం జరిగింది. ఈ జీవో నెంబర్ 97 యొక్క ముఖ్య ఉద్దేశం, ఎవరైతే ఇప్పుడు పాలిటెక్నిక్ విద్యార్థులు చదువుతా ఉన్నారో వీళ్ళని పూర్తిగా ప్రభుత్వ రంగాల ఉద్యోగాలకు కానీ విద్యార్థులు చదువుకున్నటువంటి పాలిటెక్నిక్ విద్యను దూరం చేసే ప్రయత్నమే ఏదైతే యంగ్ ఇండియా స్కిల్స్ అనే పేరుతో రేవంత్ రెడ్డి ప్రభుత్వం జీవో తీసుకొచ్చిందో దాని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ యొక్క పాలిటెక్నిక్ విద్యార్థులను కేవలం లేబర్ గా మార్చడం కోసం మాత్రమే ఈ శక్తి పాలసీ ఉపయోగపడుతుంది. ఏదైతే ఎస్బీటెట్ ఉందో ఎస్బీటెట్ ను బలపరచకుండా ఈ అడ్డమైన పథకాలన్నీ తీసుకొచ్చి విద్యార్థుల పక్షాన శాపంగా మారుతున్నటువంటి పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నది. ఈ రోజు ఒక్కొక్క ఫైనల్ ఇయర్ స్టూడెంట్ 30 సబ్జెక్టులు రాసుకుంటూ అదే విధంగా ఫస్ట్ ఇయర్ నుంచి సెకండ్ ఇయర్ వరకు అంటే పాలిటెక్నిక్ చదివితే బీటెక్ లో అవకాశం దొరుకుతుంది. హైయర్ ఎడ్యుకేషన్ పోవచ్చు, మేము ఎంటెక్ చేయొచ్చు, పిహెచ్డీ చేయొచ్చు, బీటెక్ చేయొచ్చు అనే ఉద్దేశంతో ఈ రోజు పేద విద్యార్థులు పాలిటెక్నిక్ విద్యలో జాయిన్ అవుతా ఉన్నారు. కానీ ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం పూర్తిగా విద్యార్థులను తుంగలో లేకుతూ విద్యార్థుల పక్షాన ఎటువంటి ఆత్మాభిమానాలు కానీ ప్రేమలు కానీ లేకుండా విద్యార్థులు అంటే కేవలం లేబర్ల లెక్క మాత్రమే అనుకున్నటువంటి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం విద్యార్థులు ఈ రోజు రోడ్డెక్కిన పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. ఈ రోజు మేము ఒకటే అడుగుతున్నాం రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని, అయ్యా ఈ రోజు మీరు పాలిటెక్నిక్ విద్యలో కరెక్ట్ గా టీచర్లు లేరు, హెచ్ఓడి లేరు, వాళ్ళని మీరు నియమించండి. మ్యాథ్స్ టీచర్లు లేక విద్యార్థులు ఇబ్బందులు గురవుతా ఉన్నారు. ఇదే మా షాద్నగర్ పట్టణంలో విద్యార్థులకు బెంచ్లు లేక స్టాఫ్ రూమ్ లలో కూర్చొని చదువుకున్నటువంటి విద్యార్థులు ఉన్నారు మా షాద్నగర్ లో. వాళ్ళకి ఈ బెంచ్లు కేటాయించండి. అట్లనే అద్దె భవనాలలో పాలిటెక్నిక్ విద్యా వ్యవస్థలు కొనసాగుతా ఉన్నాయి. వాటికి ప్రభుత్వం నుంచి ప్రభుత్వ భవనాలు ఏర్పాటు చేయండి. కానీ ఈ రోజు అవన్నీ ఏం చేయకపోగా విద్యార్థులు చదువుకున్నటువంటి తల్లిదండ్రులను వాళ్ళందరినీ రోడ్డుపై తీసుకొచ్చి లేబర్ గా మార్చేటటువంటి ప్రక్రియ మీరు చేస్తా ఉన్నారు. కాబట్టి దీన్ని ఎంబడే మీరు విరమించుకోవాలి. ఇప్పుడే మీరు చూసిర్రు విద్యార్థులు ఏ విధంగా అయితే కదిలి రోడ్డు పైకి వచ్చిర్రు. శక్తి పాలసీ వద్దని నినాదాలు షాద్నగర్ గడ్డగా స్టార్ట్ అయినాయి, తెలంగాణ మొత్తం అంటుకుంటాయి. కాబట్టి వీలైనంత తొందరగా మీరు శక్తి పాలసీని వెనక్కి తీసుకొని ఎస్బీటెక్ ను బలపరచాలి. పేద విద్యార్థులు ఎవరైతే బీటెక్ చదవడానికి డొనేషన్ల పేరుతో మీరు పూర్తిగా NEP 2020 ఏదైతే ఉన్నదో దాన్ని అమలు చేసే ప్రక్రియ మీరు ముందరకు పోతా ఉన్నారు. మాకు నరేంద్ర మోడీతో ఎటువంటి సంబంధం లేదు. మేము నరేంద్ర మోడీ తీసుకొచ్చే విధానాలకు పూర్తి వ్యతిరేకమని చెప్తానే ఈ రోజు నరేంద్ర మోడీ ప్రభుత్వం తీసుకొచ్చిన విధానమే కదా NEP 2020. మరి దాన్ని ఎందుకు సమకూరుస్తూ దాన్ని ఎందుకు మీరు అనుసరిస్తూ ఈ రోజు పాలిటెక్నిక్ విద్యలో మీరు తీసుకురావడం జరిగింది. కాబట్టి దీనిపైన మీరు వివరణ ఇవ్వాలి. ఈ రోజు ఎంతో మంది విద్యార్థుల కోసం మీకు అర్థం కావట్లేదా రేవంత్ రెడ్డి గారు అని అడుగుతా ఉన్నాం. విద్యాశాఖ మంత్రి మీ దగ్గరనే ఉంది. మీరు తీసుకున్నటువంటి ప్రతి తప్పుడు నిర్ణయానికి బాధ్యత వహించాల్సిన అవసరం తొందరలోనే వస్తుంది రేవంత్ రెడ్డి గారు. ప్రతి మా ప్రశ్నకు మీరు సమాధానం చెప్పాలి. లేని పక్షంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎస్ఎఫ్ఐ దీన్ని ఉధృతం చేస్తుంది. విద్యార్థుల పక్షాన ఎల్లవేళ నుండి కొట్లానికి ఎస్ఎఫ్ఐ షాద్నగర్ డివిజన్ కమిటీ సిద్ధంగా ఉన్నది. విద్యార్థులకు అన్యాయం జరిగితే మీ ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులు అయినా సరే మీ ఎస్ఎఫ్ఐ గా ముట్టడిస్తాం. రేవంత్ రెడ్డి ఇంటిని కూడా ముట్టడిస్తాం. మా విద్యార్థులకు అన్యాయం జరుగుతుందంటే అక్కడ ఖచ్చితంగా ఎస్ఎఫ్ఐ ఉంటుందని చెప్పి తెలియజేస్తా ఉన్నాం.